19 సంవత్సరాలుగా ఒకే సెలబ్రిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ముఖ చిత్రంతో వెలువడుతున్న బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీ మూడో భాగం. ఈ మూడో భాగంలో టైటిల్ పేజీ గురించి చర్చించుకుందాం. ఈ టైటిల్ పేజీ వరుసగా 19 సంవత్సరాలుగా ఒకే సెలబ్రిటీ, ఒక స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, ఒక సినిమా స్టార్ కావచ్చు, ఒక పొలిటికల్ స్టార్ కావచ్చు, ఇలా ఎవరు కూడా కంటిన్యూగా ఏ సెలబ్రిటీ కూడా ఇలా 18 సంవత్సరాలు వరుసగా రాలేదు. ఇది 19 సంవత్సరాలు కూడా, అంటే ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పినటువంటి వాస్తవము తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. కానీ నిజం ఇది. బల్లెం సినిమా మీడియా డైరెక్టర్కి రాజేంద్ర ప్రసాద్ గారు మరి వరుసగా 19 సంవత్సరాలు ముఖ చిత్రంగా బాసిలడం జరిగింది. అందుకే టైటిల్లో లెఫ్ట్ సైడ్ మీరు గమనిస్తే దీని ఎడిటర్ అయినటువంటి బల్లెం వేణుమాధవ్ ఫోటో హ్యాట్లో ఉంటూ కనబడుతూ దాని మీద పదాలు రాయబడి ఉంటుంది. అందులో ఏమని రాయబడి ఉంటుందంటే ఈ రకంగా రాయబడి ఉంటుంది. వరుసగా 19 సంవత్సరాలుగా ఒకే సెలబ్రిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ముఖ చిత్రంతో వెలువడుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పిన పుస్తకం అని రాసి, ఇక్కడ ఎడిటరు ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ ఫోటో హ్యాట్లో ఇక్కడ కనబడుతూ ఈ టైటిల్ బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీ అని ఉంటుంది. ఇందులో కూడా సినిమాని సినీ అపాస్టఫీలో మా అంటూ మా మీడియా డైరెక్టరీ అని ఉండడం, రాజేంద్ర ప్రసాద్ పౌరాణిక వేషంలో ఉన్నటువంటి ఈ ఫోటోని ఇక్కడ చూపెడుతూ దాని మీద మళ్ళీ బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీ 19th ద ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్, అంటే దీంట్లో లాంగ్వేజ్ ఫోన్ నంబర్స్ అడ్రస్లు తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉంటుంది ప్రతి పేరు. దానికి రాజేంద్ర ప్రసాద్ తెలుగులో రాసిబడి ఉంటుంది. RAJENDRAPRASAD అంటూ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. కాబట్టి ద ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్ కంబైన్డ్ ఫిలిం డైరెక్టరీ 19th ఎడిషన్ అంటూ దీని మీద రాసి ఉంటుంది. అట్లాగే ఆల్ తెలుగు ఫిలిమ్స్ లిస్ట్ రిలీజ్డ్ ఫ్రమ్ 1932 to 2025 ఫిబ్రవరి అని కూడా రాసి ఉంటుంది దీని మీద. అట్లాగే దీంట్లో స్ట్రిప్ యాడ్గా రియల్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ MS రావుది యాడ్ ఉంటుంది. ఇది మొదటి పేజ్ కాగా చివరి పేజ్ వచ్చేసి 1939 నుంచి శ్రీ భక్తాంజనేయ వారి సురుచి ఫుడ్స్, తాపేశ్వరం కాజా మాతృ సంస్థ అంటూ యాడు మల్లిబాబు గారి యాడు వచ్చింది. ఇందులో సురుచి ఫుడ్స్ ఇప్పుడు హైదరాబాదులో కూడా ఉంటుంది అని చెప్పేసి ఒక చక్కటి యాడ్ ఇందులో ఉంటుంది. గోదావరి సాంప్రదాయ వంటకాలు ఇక మీకు అందుబాటులో అంటూ 9th ఫేసు MIG 2 ఫ్లాట్ నంబర్ 153 KPHB హైదరాబాద్ 88133355 PRO వర్మ గారు మరి దీనికి సహకరించడం జరిగింది. అట్లాగే ప్రొపరేటర్ మల్లిబాబు గారు మంచి మనసుతో ఈ యాడ్ ఇవ్వడం జరిగింది. సో వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మల్లిబాబు గారు అంటే మనకు అందరికీ తెలుసు, ఖైరతాబాద్ వినాయక లడ్డు ద్వారా ఎంతో సుపరిచితులైనటువంటి వ్యక్తి. ఇక సెకండ్ పేజ్ అంటే కవర్ పేజ్ వెనకాల వచ్చే యాడ్ ఎన్ శ్రీనివాస్ నాయుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గోల్డ్ స్క్వేర్. మరి వీళ్ళది ఫామ్ ల్యాండ్ 270 acres ఫామ్ ల్యాండ్ ఉంది. 1 ఎకరా 35 లక్షలు, 1.2 ఎకర్ వచ్చి 18 లక్షలు, హాఫ్ ఎకర్ వచ్చి 18 లక్షలు. సెల్లు 7386442579 అనేటువంటి యాడ్ ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎక్కడంటే నియర్ NIMZ ప్రాజెక్టు, కంగ్తి మండల్, తర్వాత సంగారెడ్డిలో ఉన్నటువంటి ఇది సంగారెడ్డి డిస్టిక్. సో ఇది ఈమెయిల్ అడ్రస్ వచ్చి srinivasnaidu0205@gmail.com అనేది ఈ రెండో యాడ్ సారాంశము. ఇది ఫస్ట్ ఇన్నర్ కవర్గా చెప్పుకుంటాం మనము. అట్లాగే బ్యాక్ ఇన్నర్ కవర్గా నిర్మాత సౌజన్య మూవీ క్రియేషన్స్ అధినేత ఉల్కుందకర్ మురళీధర్ సినీ నిర్మాత. మరి ఈయనకు సౌజన్య రియల్ ఎస్టేట్స్కి వీరు మేనేజింగ్ డైరెక్టర్, ఈయన ఫిలిం ప్రొడ్యూసరు. మరి రీసెంట్గా ఒక మంచి సినిమా విజయభాస్కర్ హీరోగా ఒక సినిమా చేయడం జరిగింది. ఆ సినిమాకి మేము ఉత్తమ చిత్రంగా అప్పట్లో నిర్మాతగా కూడా ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఆ సినిమా కూడా వాళ్ళ ఒక చరిత్రని తెలియజేసేటువంటి సినిమా, ఒక మంచి సినిమాగా అప్పుడు రూపుదిద్దుకున్న సినిమా నిర్మాత ఈయన. సో ఆ సినిమా నిర్మాత అయిన ఉల్కుందకర్ మురళీధర్ది మూడో పేజీ. ఈ రకంగా మొత్తం 4 పేజీల గురించి చర్చిస్తే ఫ్రంట్ కవర్ రాజేంద్ర ప్రసాద్, స్ట్రిప్ వచ్చేసి
రియల్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాక్ పేజ్ సురుచి ఫుడ్స్, సెకండ్ పేజ్ శ్రీనివాస్ నాయుడుది, థర్డ్ పేజ్ అంటే ఏదైతే సెకండ్ ఇన్నర్ కవర్ ఉందో అది సౌజన్య మూవీ క్రియేషన్స్, ఉల్కుందకర్ మురళీధర్ది. ఈ రకంగా ఈ కవర్ పేజీ అనేది ఉంది. ఆ లోపల పేజీల గురించి మనకు తెలిసిందే, మొదటి 2 భాగాలు చూశారు. ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈ టైటిల్ కవర్ రాజేంద్ర ప్రసాద్ మరి కంటిన్యూస్గా 19 టైమ్స్ ఈ వరల్డ్ రికార్డ్, మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇట్లా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలకి వెళ్ళింది కాబట్టి రికార్డు. సో చాలా ఫేమస్ ఇదైంది కాబట్టి రాజేంద్ర ప్రసాద్ బల్లెం వేణుమాధవ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి 19వ డైరీ ఓపెనింగ్ ఫంక్షన్ కూడా గ్రాండ్గా ప్లాన్ చేయడం జరిగింది ఏప్రిల్ 12వ తారీఖున ఫిలిం ఛాంబర్లో. సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి కార్యక్రమం రాత్రి 6:30 గంటలకు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ పుస్తక ఆవిష్కరణోత్సవం కూడా జరగనున్నది కాబట్టి దీనికి అతిరథ మహారాజులు రానున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ బల్లెం సినీ మా మీడియా డైరెక్టర్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈసారి మరి డిజైనర్ ఆశా దీపక్ కానీ, మరి దర్శక నిర్మాత జిఎల్బి శ్రీనివాస్ గారు కానీ, మరి గూడ రామకృష్ణారెడ్డి డైరెక్టర్ దర్శక నిర్మాత వారు, మరి అట్లాగే సినీ నటి అనిత తదితరులందరూ మాకు సహకరించడం జరిగింది. యాడ్స్ ఇప్పించడానికి ఎంతోమంది కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంఎస్ రావు గారు కూడా సహకరించడం జరిగింది. అట్లాగే వర్మ పిఆర్ఓ, ఆ తర్వాత చాలామంది యాడ్స్కి సహకరించి మరి వారి మంచి మనసుని, తర్వాత మా యొక్క మైత్రిని నిలబెట్టుకున్నారు. తర్వాత అడ్వర్టైజర్స్ కూడా ప్రతి ఏడాది ఏటా ఇస్తూ వస్తున్నారు. సో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా డిజైనర్ దీపక్ మరి వెన్నంటి ఉండు ఈ సక్సెస్కి భాగమయ్యాడు. అట్లాగే మరి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో వీరందరికీ కూడా సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాడ్స్ ఇచ్చిన పెద్దలకు, ప్రముఖులకు, తర్వాత ఆదరిస్తున్న ప్రేక్షకులకు, పాఠకులకు, తర్వాత పత్రికా యాజమాన్యాలకు, పత్రికా ప్రతినిధులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా మా కస్తూరి పబ్లికేషన్స్ తరఫున, తర్వాత మా బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా సంస్థ తరఫున, అట్లాగే మన ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మొత్తం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి శుభాభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి హూ సపోర్టెడ్ ఫర్ దిస్ బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ. మా బల్లెం ఫ్రెండ్స్ తరఫున, బల్లెం ఫ్యాన్స్ తరఫున, తర్వాత బల్లెం సెలబ్రిటీ తరఫున, తర్వాత సినిమా దోస్త్ తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞత, అభినందనలు తెలియజేసుకుంటూ, మా ఈ స్థాయికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రతి ఏడాది మాకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న డాక్టర్ పర్చూరి గోపాలకృష్ణ అధ్యక్షులు తెలుగు సినిమా రచయితల సంఘం వారికిను, సాయి వెంకట్ దర్శక నిర్మాత గారికి, తర్వాత మాకు రూపారెడ్డి బసవ గారు, తర్వాత గతంలో సహకరించినటువంటి యమునా పాఠక్ గారు, మండా సురేష్ కుమార్ గారు, ఇలాంటి ప్రముఖులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బల్లెం సినిమా మీడియా డైరెక్టరీకి సహకరించిన, యాడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, డీటీపీ చేసినటువంటి వ్యక్తులకి, కర్షక్ తరఫున శ్రీనివాస్ గారికి, వెంకటరామరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆదరాభిమానాన్ని ఎప్పుడు కోరుకునేటువంటి మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. జై హింద్. సబ్స్క్రైబ్ టు బల్లెం వేణుమాధవ్ ఛానల్. మాధవ్ గారి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బల్లెం వేణుమాధవ్ గారి యూట్యూబ్ ఛానల్స్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.